అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు స్వస్తిక్ చిహ్నం ఉంది కదా, దాన్ని ఉపయోగిస్తే అఖండ ఐశ్వర్యాలు మళ్ళీ మనశ్శాంతి కలుగుతుందని అంటా ఉంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అమ్మ, ఈ స్వస్తిక్ సింబల్ శుభానికి లాభానికి గుర్తం. ఓం స్వస్తిక్ వేసుకుంటే శుభం లాభము అని అంటాం. అంటే మీకు లాభం కలగాలన్నా శుభం కలగాలన్నా ఈ సింబల్స్ని ఎక్కువగా మీ ఇంటి ఆవరణలో ఉండాలి. ఇది వేసిన చోటల్లా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, అంటే నెగిటివ్ ఆరా ఉండదు. ఉదాహరణకి చాలామంది పూర్వం రోజుల్లో మనం అనేక వీడియోలో కూడా చెప్పి ఉన్నాం, అంటే ఇంటికి 2 తలుపులు ఉంటాయి. అంటే ఇప్పుడు అందరూ ఒక తలుపులోకి వచ్చేసరిలేమ్మా, సింగిల్ డోర్కి 2 తలుపులు ఉంటే ఒక డోర్ మీద ఓం, ఒక డోర్ మీద స్వస్తిక్ వేసుకోవాలి. వేసేటప్పుడు అపసవ్య దిశగా వేయకూడదు. అదేవిధంగా సింగిల్ డోర్ ఉంటే మరి సింగిల్ డోర్ పైన కూడా అదే డోర్ మీద 2 గుర్తులు వేసుకోవచ్చు. మరి ఎలా వేయాలి? గంధ సింధూరంతో, గంధ సింధూరం అంటే ఆంజనేయ స్వామి బొట్టు కలర్ గంధ సింధూరం. ఆ గంధ సింధూరంలో చక్కగా జవ్వాది కలిపి, అంటే జవ్వాది ఎప్పుడైతే కలిపామో అది సువాసనలు వెదజల్లుతూ ఉంటుందమ్మా. అందువల్ల మణిని అట్రాక్ట్ చేస్తుంది, అంటే లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుద్ది అని చెప్పి జవ్వాది కలుపుతూ ఉంటాం. కలిపి మీరు స్వస్తిక్ రాసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే గుమ్మానికి ఓము స్వస్తిక్కు, అలాగే మీరు డబ్బులు పెట్టే బీరువా కూడా ఓము స్వస్తిక్కు, లేదు ఓన్లీ స్వస్తిక్ అయినా రాసుకోవచ్చు. అలాగే మీ పూజా మందిరంలో కానీ. అయితే మరి నా ఇంట్లో అయితే సీలింగ్ అంతా కూడా స్వస్తిక్కు ఓంలే ఉంటాయి. ఎందుకని? అలా నేను డిజైన్ చేయించుకున్న సీలింగ్ అంతా. ఎందుకనంటే ఆ గదిలో పాజిటివ్ ఆరా నిండి ఉంటుంది అని. పడుకున్నప్పుడు మనశ్శాంతి ఉంటుంది, అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని. అంటే ఎప్పుడైతే నెగిటివ్ ఆరా మీ ఇంట్లో లేదో మీరు పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అందుకని పూర్వం రోజుల నుంచి కూడా ఈ స్వస్తిక్ని ఓంని విరివిగా వాడుతూ ఉంటాం. అయితే వాడే విధానం బీరువాకు కానీ, పూజా మందిరంలో కానీ, మీ ఇంటి గుమ్మం పక్కన కానీ, లేక మీ యొక్క డోరుకు కానీ, మెయిన్ సింహద్వారానికి కానీ స్వస్తిక్ ఓం రాసుకోవటం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ కలిగి మీ ఇంట్లో ఉన్నవారు మీరు కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు. చాలామంది తెలియక ఈ స్వస్తిక్లో ఏముందిలే అనుకుంటారు. దీనికి అర్థం ఏమిటంటే శుభము లాభము అని అర్థం. చాలామంది ఎంతకు ముందు శుభము లాభం అని కూడా రాసుకునే వాళ్ళమ్మ గుమ్మాలకి. శుభము లాభం అంటే అది చదివిన వెంటనే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఇవాళ చెప్తూ ఉన్నాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం శుభము లాభం అని చూడగానే మనసులో ఒక పాజిటివ్ థింకింగ్. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచన వచ్చింది, రాగానే శుభము లాభం జరుగుద్దా అని ఫీల్ అయ్యాం. ఎప్పుడైతే ఫీల్ అయ్యామో యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఏదైతే మనం యూనివర్స్లోకి వదులుతున్నామో అదే వస్తుంది అంటున్నాం కదా. మీ గుమ్మం కాడికి వెళ్ళగానే ఈ శుభం లాభం కనపడుతూ ఉండాలి. ఇలా గనక మీరు చేసుకుంటే మీరు అనుకున్న గోల్స్కి, మీ సంకల్పాలకి, అలాగే ప్రతినిత్యం మానసికంగా మీరు ఏదైనా ఘర్షణ పడుతుంటే ఆ ఘర్షణ నుంచి బయటికి రావడానికి ఇలా రాసుకోవటం వల్ల వాటిని చూసినప్పుడల్లా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. వాటిని చూడగానే మీలో ఒక పాజిటివ్ థాట్ వస్తుంది. ఆ థాట్ రాగానే మీరు నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి, అవి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ తొలగించుకోవాలంటే మీరు ఇలాంటి సింబల్స్ కనుక మీరు వేసుకుని ప్రతిరోజు మీరు అవకాశం ఉన్నప్పుడల్లా అటు చూస్తూ ఉంటే మీలో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఆలోచన వస్తుంది. దీంతో పాటుగా మీ ఇంట్లో ఓంకారము ఎప్పుడూ కూడా, అంటే ఈ ఓంకారం యొక్క చాంటింగ్ ఎప్పుడూ వినపడుతూ ఉండాలి. ఆ శబ్దానికి మీ ఇంటి చుట్టుపక్కల వరకు కూడా, అంటే వినపడేంత వరకు ఈ శబ్దం నెగిటివ్ ఆరా ఉండమన్నా ఉండదు. అందుకే దేవాలయాల్లో ఎప్పుడూ కూడా ఓంకారం వినపడుతూ ఉంటుంది. దీనితో పాటుగా ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు పెట్టి ఉంచాలి ఎప్పుడు. ఇలా పెట్టడం వల్ల కూడా ఎప్పుడైతే ఈశాన్యంలో వాటర్, పంచభూతాల్లో ఒకటైన వాటర్ని పెట్టామో, అందుట్లో రాగి చెంబులో పెట్టామో మనకి జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతుంది. ఎందుకని? ఈశాన్యంలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. అందుకని ఆ రాగి చెంబులో నీళ్లు పెట్టి అక్కడ ఒక పువ్వు వేసి, పసుపు కుంకుమ వేసి ఒక్క నమస్కారం చేసి, ఎవరికి? పంచభూతాలలో ఒకటైన నీరుకి, పంచభూతాలలో ఒకటైన నీరుకి నమస్కారం చేసి పాజిటివ్గా ఆలోచించడం. అదేవిధంగా ఉత్తర వాయువ్యంలో కూడా నీటి తొట్లు కానీ, నీటి బకెట్లు కానీ పెట్టినట్లయితే కూడా మీరు ధనాన్ని ఆకర్షించగలుగుతారు.
ఎప్పుడూ కూడా ఇంట్లో నైరుతి మూల ఇంచెత్తు ఎక్కువ ఉంచుకున్నట్లయితే వాస్తు ప్రకారం కూడా విశేష ఫలితం కలుగుతుంది. ప్రతి మనిషి కూడా వాస్తురీత్యా ఇల్లును నిర్మించాలి. దానితో పాటుగా మనం ఇలాంటి సింబల్స్ వేసుకోవటం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అభద్రతా భావాలు, భయాలు కూడా తొలగిపోతాయి. మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో, ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఇలాంటి సింబల్స్ వల్ల మీకు ఈ సపోర్ట్ అవుతాయి. మీరు చేసే మేనిఫెస్టేషన్కి పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఆలోచన, పాజిటివ్ వైబ్రేషన్ మీకు తోడవుతుంది. ఈజీగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. మరి మీ జీవితంలో ఉన్నతంగా ఎదగాలి, అలాగే ఐశ్వర్యాన్ని పొందాలి, అలాగే ఆనందాన్ని పొందాలి, డబ్బు, సంపద, ఆరోగ్యం, ఆనందం ఎప్పుడు మీకు కావాలి అంటే ఇలాంటి సింబల్స్ చేసుకోవడంతో పాటుగా పాజిటివ్గా ఆలోచించడం, అలాగే డౌట్ లేకుండా మీరు ప్రతినిత్యము కూడా మేనిఫెస్టేషన్ చేయటం, అలాగే ఘర్షణ లేకుండా మీ మనసులో మీరు ఆకర్షించాలి అంటే మీ ఘర్షణ వదలాలి అని చెప్పుకుంటాం కాబట్టి ఎప్పుడు మీ మనసులో ఘర్షణ రాకుండా చూసుకోవటం. అప్పుడు ఈజీగా మీరు ఏది కోరుకుంటేదో ఆకర్షించగలుగుతారు. మరి మీ జీవితంలో ఇలా చేయాలనుందా? మీరు కోరుకున్న జీవితం మీకు కావాలని ఉంటే ఇలా చేసి చూడండి. చేసిన వారు చాలా అద్భుత ఫలితాలు సాధించారు. వాళ్ళందరినీ వీడియో రూపాల్లో మనం చూపిస్తున్నాం వీడియోల ద్వారా. అదేవిధంగా మన మణి మంత్ర క్లాస్లో ఎవరైతే జాయిన్ అవుతారో ఇలాంటి టెక్నిక్స్ అనేకమైనవి మీకు తెలియజేయటం జరుగుతుంది. దీంతో పాటుగా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, ప్రతినిత్యం పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, అలాగే మీరు బాంధవ్యాలను ఎలా సరిచేసుకోవాలి, మీ అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి, అలాగే ఆహార నియమాలు ఎలా పాటించాలి, మీ జీవితంలో మీరు ఏది కావాలంటే అది మీరు పొందాలి అన్నా, జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అన్నా, సంపూర్ణ ఆరోగ్యం కావాలి అన్నా, అష్టైశ్వర్యాలు మీరు పొందాలి అన్నా ఈ 7 days మనీ మంత్ర క్లాస్లో జాయిన్ అయ్యి చూడండి. 7వ రోజు కల్లా మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఎదుగుతాము అనే ఒక కాన్ఫిడెంట్తో మీరు జీవితంలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, సాధించగలుగుతారు. అలా చాలా మంది మా మణి మంత్ర క్లాస్లో జాయిన్ అయ్యి వారి జీవితంలో అద్భుత ఫలితాలు పొందిన వారిని వీడియోల ద్వారా మీకు చూపిస్తూ ఉన్నాం. ఏప్రిల్లో జరగబోయే మనీ మంత్ర ఆన్లైన్ క్లాసెస్కి మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నా పేరు సీత. నేను సార్ దగ్గరికి ఇట్లా నా పరిస్థితి బాగుండక నేను సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ నా సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్పారు. సార్ చెప్పినట్లు చేసినందుకు నాకు 100% నాకు రిజల్ట్ కనబడింది. మీరు కూడా నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యను పరిష్కారం చేసుకోండి. నేను కూడా మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళ్తున్నాను. మీరు కూడా దయచేసి సార్ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోండి. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా.